నమస్తే, నేను మీ జాకీర్ హుస్సేన్. ఏపీ యువతకు నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ చెప్పారని చెప్పాలి. 20,000కు పైగా ఉద్యోగాలు ఆహ్వానం పలుకుతున్నట్టు తెలుస్తోంది. ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. నమస్తే. ఎస్, అయితే చంద్రబాబు నాయుడు గారు ఏపీ యూత్కి గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవచ్చు కదా సార్? యాక్చువల్గా మీరు క్వశ్చన్లో చిన్న సవరణ, 20,000 కాదు 20 లక్షల ఉద్యోగాలు అనేది కాన్సెప్ట్ ఈ 5 ఏళ్లలో. అది ఎలా సాధ్యమేనా అని అంటే అవ్వచ్చు. ఇప్పుడు 20 లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు అనుకోండి, ఒక 10 లక్షలైనా అవ్వదా? ఇప్పుడు 175 నియోజకవర్గాలలో అంటే అందుకే అన్నాను, ఎప్పుడైనా కింద స్థాయి నుంచి కల్పించుకెళ్తే గ్రామ స్థాయిలో లోకల్ గవర్నెన్స్ ప్రకారం కానీ వెళ్ళినట్టయితే ఎవరు గ్రామంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించుకొని, ఎవరు మండలంలో వాళ్ళకి ఏదో ఒక చిన్న చిత్తక ఉపాధి అవకాశాలు కల్పించుకొని, ఎవరు నియోజకవర్గంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేస్తే మొత్తం అభివృద్ధిగా. ఇన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం, ఒక 5-6 మండలాలు కలిస్తే ఒక నియోజకవర్గం, ఒక 10 నియోజకవర్గాలు కలిస్తే ఒక జిల్లా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లా ఎవరికి వాళ్ళు గ్రామంలో, ఇప్పుడు మీరున్నారు, మీ గ్రామం, మీరు ఒక మంచి జాబ్లో ఉన్నారు, మీ గ్రామంలో వాళ్ళకి రెఫరెన్స్ ఇవ్వడము, లేదంటే ఉపాధి అవకాశాలు కల్పించడము, లేదంటే పై ఆఫీస్తో చెప్పి జాబ్ మేళ నిర్వహించడము చేస్తే ఒక 200 మంది వచ్చారని ఇంటర్వ్యూకి, ఒక 2 సెలెక్ట్ అవరా? ఆ 2 అవకాశం కల్పించింది. అంటే 1%. మీ గ్రామంలో మీరు 1% చేస్తే ఈజీగా అవుతుందిగా. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ కూడా ఏంటంటే, ఈ పథకాలు విధకాల మీద ఆయన దృష్టి పెట్టట్లే, సైడ్ చేసేస్తున్నాడు. ఎందుకు సైడ్ చేస్తున్నాడో చెప్తాను. పథకాలు తీసుకోవడం సోమరిపోతం అయిపోతారు. రెండవది, ఏ ప్రభుత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇవి కాదు, ఎవడు కాలు మీద వాళ్ళు నిలబడగలగాలి. ప్రతి ఒక్కడు వాడు సొంతంగా సంపాదించుకొని, వాడు మేధస్సుతో, వాడి తెలివితేటలతో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తే ఆ ఆనందం వేరు, ఆ తృప్తి వేరు. ఎవరు కుటుంబాన్ని ఆడు పోషించుకుంటే ఇంకా సమస్యలే లేవుగా. ఆడు 1,500 ఇస్తాడు, వీడు 2,000 ఇస్తాడు, ఎందుక? ఎప్పుడు పడుతుందా ఖాతాల? ఇదే పనే. ఖాతాలో పడిన వెంటనే లెక్కర్ షాప్కి అప్పచెప్పడమే. ఎందుకది? కాదు కదా. సో మన పైగా ఎక్కడికో విదేశాల్లో పారిపోయి ముంబై వెళ్ళి, చెన్నై, నోయిడా, బెంగళూరు, ఎందుక? మన ఊర్లో మనం చదువుకుని, మన దగ్గరే తల్లిదండ్రుల దగ్గరలో ఉండి ఉద్యోగం చేసుకుంటే ఆ తృప్తి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు కదా. సో కాబట్టి అలాగ కల్పించాలనేది బాబు గారి కాన్సెప్ట్. విజన్ 2047 వరకు వద్దు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకొక 4 ఏళ్లలో కనీసం 4 లక్షల ఉద్యోగాలు చేసిన అద్భుతమే. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఎవ్వరూ కూడా ఎవరికి ఉద్యోగ అవకాశాలు కల్పించలే. ఎందుక? మీకు వేస్తున్నాం కదా భిక్ష, మీరు దాంతోనే బతికేయండి అనే కాన్సెప్ట్లోనే తీసుకెళ్లారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ముందు కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అన్నప్పటికీ అప్పుడు రిలీవ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. గడిచిన 5 ఏళ్ళలో రిలీవ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఒక్క డిగ్రీలోనే 170,000 మంది రిలీవ్ అవుతున్నారంట సంవత్సరానికి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పేది. మరి 5 ఏళ్లలో ఒక 6 లక్షల మంది రిలీవ్ అయ్యారు అనుకుంటాం. ఓన్లీ గ్రాడ్యుయేషన్. మళ్ళీ అందులో డిఫరెంట్ వృత్తిపరమైన కోర్సులు ఉన్నాయి, తర్వాత బీటెక్లు ఉన్నాయి, టెక్నికల్ ఉన్నాయి. వీళ్ళందరూ అంటే యావరేజ్గా ఒక 10 లక్షల మంది రిలీవ్ అయినా, లేకపోతే 5 లక్షల మంది సంవత్సరాలు రిలీవ్ అయినా ఉద్యోగాలు ఏవి? 5 ఏళ్ళు 20 లక్షల మంది యువత ఎక్కడే ఉన్నారుగా. అదే సార్, ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు అంటే అసలు ఎప్పటికల్లా పాసిబుల్ అవుతుందంటారు? పాసిబుల్ అవుతుంది అంటే యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ వృత్తి నైపుణ్య ఇన్స్టిట్యూట్లను ఫస్ట్ స్టార్ట్ చేశారు. చేసి సచివాలయాల్లో వాటిలో ఏదైతే పాత ప్రభుత్వం పెట్టిందో దాన్ని మిస్యూజ్ చేయకుండా దాంట్లో ఏవో పెట్టడం, వాళ్ళకి తోచిన విధంగా ఏవో రెజ్యూమ్లు ఫార్వర్డ్ చేస్తే ఏదో చిన్న చిత్తగా కల్పించడం చేస్తున్నారు. బట్ వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, ఎంఎన్సీల్లో వచ్చిన జాబ్గా ఫీల్ అవుతాడు. చిన్న చిత్తగా ఏముందరా 10,000 5,000 వీడికి రిలీవ్ అయిన వెంటనే 50,000 40,000 వచ్చేయాలి. ఎలా వస్తుంది? వీడు టెక్నికల్ కోర్స్ పాస్ అవ్వాలి, వీడు కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని చూసి కదా ఆ పెద్ద కంపెనీ జాబ్ ఇస్తుంది. నేను ఊర్లో ఉండి నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్ అండి, నాకు అంత నాలెడ్జ్ లేదండి, సబ్జెక్ట్ లేదండి, క్వాలిఫికేషన్ లేదండి అంటే ఎవడిస్తాడు? ఇప్పుడు కదా. సో అట్లాగా కొద్దిగా వృత్తి నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసేలాగా చేస్తున్నారు. దీని మీద మంత్రుల మీద కూడా చాలా సీరియస్గా మాట్లాడారట. లోకేష్ కూడా దీని మీద మాట్లాడినప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏంటంటే, గడిచిన సంవత్సరంలో మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, కనీసం 1,00,000 మందికైనా ఇవ్వాలని. 1,00,000 రీచ్ అవ్వలేదు కానీ ఒక 60,000 మంది వరకు ఉద్యోగాలు కల్పించాము. అది కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు కాకపోయినా చిన్న చిత్తక. అయితే ట్రైనింగ్ మాత్రం ఒక 75,000 మందికి ఇచ్చినా కూడా 60,000 మందికే ఉద్యోగ అవకాశం కల్పించాం. ఏవో చిన్న చిత్తక పార్ట్ టైం అని, లేదా కాంట్రాక్ట్ పోస్ట్ అని, లేదా చిన్న చిన్న కంపెనీల్లో ఉండే గుమస్తా పోస్టులని, లేదా
కొన్ని ఫార్మా లాంటి కంపెనీల్లో జాబ్స్ అని రకరకాలుగా చేస్తున్నాం. అంటే ఇప్పుడు బాబు ఇది సరిపోదు అన్నట్టుగా ఉంది ప్రభుత్వం. ఓకే. ఎందుకంటే గత 5 ఏళ్ళు జాబులు లేకపోవడం వల్ల గత 5 ఏళ్ళు రిలీవ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఖాళీగా ఉన్నారు, పొట్ట చేతి పట్టుకుని ఉన్నారు. వాళ్ళు హైదరాబాదో బెంగళూరో చెన్నయ్యో వెళ్ళిపోతున్నాడు. అదేది వైజాగ్ విజయవాడలో ఉండాలనుకున్నాడు కూడా దూరంగా వెళ్ళిపో, లేదంటే చిన్న చిత్తగా కొంతమంది టీ షాపులు కూడా పెట్టుకున్నారు. అంటే టీ టైంలు కొత్తగా వచ్చాయి కదా ఇప్పుడు, టీ టైం అని టీ బ్రేక్ అని రకరకాలుగా వచ్చాయి. అట్లాంటి షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు కొంతమంది, బయట ఊరు వెళ్ళడం ఇష్టం లేక. సో అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం చూస్తుంది. కంపెనీలు రావాలి, రెవెన్యూ జనరేట్ అవ్వాలి. పాత కంపెనీలు కొన్ని వెళ్ళిపోయి, కొన్ని వస్తున్నాయి, కొన్ని వీళ్ళు పెట్టిన పెత్తలాటకం వల్ల, గత ప్రభుత్వం పెత్తలాటకం వల్ల వెళ్ళిపోయాయి. టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు కూడా వైజాగ్ వస్తే, అరే అంత పెద్ద కంపెనీ వైజాగ్ వెళ్ళింది, మనం కూడా పెట్టుకుందాం. గూగుల్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూడండి, పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్, క్లాస్ 1 కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళు చేస్తే పక్కన క్లాస్ 2 కాంట్రాక్ట్ కూడా ఉంటాడు. ఎందుకు? ఆ పెద్ద కాంట్రాక్ట్ చేసిన చిన్న చిన్న పనులు వీడు చేస్తుంటాడు. వీడో కాంట్రాక్టరే, క్లాస్ ఏయా, క్లాస్ బియా, క్లాస్ సియా, అలా ఉంటుంది. సో క్లాస్ 1 అంటే ₹1 కోటి పై బిల్లు ఉండే ప్రాజెక్టులు చేసేవాడు క్లాస్ 1 కాంట్రాక్ట్. సో వాడు పెద్ద పెద్ద చేసినప్పుడు వాడు చేసే ప్రాజెక్ట్ లో మట్టి ఉండిపోతుంది, లేదా అక్కడ పగలగొట్టిన రాళ్ళు ఉండిపోతాయి. మరి రాళ్ళు తీయాలంటే మళ్ళీ అది వేరే వాడి కాంట్రాక్ట్ ఇవ్వాలి. అప్పుడు చిన్న కాంట్రాక్ట్ బతుకుతాడుగా. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు దానికి అనుసంధానంగా, దానికి బేస్ అయ్యే కొన్ని కంపెనీలు కూడా స్టార్ట్ అవుతాయి, పెద్ద కంపెనీలు రావడం. మీరు అన్నట్టు గూగుల్, యూట్యూబ్ కూడా అయితే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టబోతున్నాడు. ఇది అన్ని చాలదన్నట్టు కృత్రిమ మేధ ఎక్కువగా వినిపిస్తున్న మాట, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా ఉంచే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కొన్ని రకాల పోర్టల్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ వాట్సాప్లో కొన్ని సేవలు 500 సేవలు ఎన్నో పెట్టారు. అది కాకుండా ఒకవేళ అటువంటి సేవలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పోర్టల్ తయారు చేయబోతుంది, ఏదైనా పోర్టల్ యాప్. సో దాంట్లో మీ డీటెయిల్స్ అని ఇచ్చారనుకోండి, సో జకీర్ క్వాలిఫికేషన్ బీటెక్, లాంగ్వేజ్ నోన్ ఏంటేంటి, ఎటువంటి జాబ్ కోసం చూస్తున్నాడు అంటే అలా చేసినప్పుడు దానికి అనుగుణంగా రెజ్యూమ్ కూడా ప్రిపేర్ అయ్యి వచ్చేలాగా ఒక పోర్టల్ రెడీ చేయబోతున్నారు. సో దానివల్ల ఈజీ అవుతుంది కదా. అంటే అప్రోప్రియేట్ గా ఉండాలి రెజ్యూమ్ అనేది. అంటే చూడగానే అబ్బా బాగా, అది కూడా చేట భారత్లో ఒక 5-6 పేజీలు కాదు, సింగిల్ పేజ్ రెజ్యూమ్. సో వీడి క్వాలిఫికేషన్ అంటే వీడికి ఏంటి ఉన్నాయి, ఏమేమి వచ్చు, ఏమేమి చేయగలడు, అంతే. దానికి సూటబుల్ జాబ్కి అప్లై చేసుకునేలా, లైక్ జాబ్ పోర్టల్స్ లాగే. జాబ్ పోర్టల్ రెజ్యూమే పోర్టల్. సో అది ఇనీషియల్గా చాలా మందికి రెజ్యూమ్ ప్రిపేర్ చేయడం కూడా తెలియదు. ఏమనంటే బయోడేటా ఫామ్ కొనిసి తెచ్చి దాని మీద నింపుతూ ఉంటారు. అది కాదు, దానికి ఒక ఫార్మేట్ ఉంది, అందులో ఏవి పెట్టాలి, ఏవి పెట్టకూడదు. ఇప్పటికీ చాలా మంది చూడండి, నేను హెచ్ఆర్ దీంట్లో ఏదో కొంచెం ఐడియా ఉంది కూడా చెప్తున్నా, ఇప్పటికీ హాబీస్ అని రాస్తుంటారు, రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ చెస్ అని. అవి రాయకూడదంట, మెన్షన్ చేయకూడదు. సో అట్లాగా నీ స్ట్రెంగ్త్, నీ వీక్నెస్ కూడా స్ట్రెంగ్త్గా అందులో చూపించగలగాలి, అది రెజ్యూమే కాన్సెప్ట్. సో అట్లాంటి అన్ని రకాలుగా చేసి తీసుకెళ్ళాలని చూస్తున్నారు. పోనీ వాళ్ళు 10 లక్షలు అనుకున్నారు, 5 లక్షల మందికి కల్పించినా కూడా గొప్పే కదబ్బా. 10 మంది అంటే 10 లక్షలలో 5 లక్షల మంది కంటే ప్రతి ఆల్టర్నేషన్ ఇంటికి ఒకటి ఉద్యోగం కల్పించినట్టేగా. అవును, చూద్దాం మరి. అది కూటమి అలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాబట్టి పథకాల వైపు దృష్టి మళ్ళట్లే. అదే మెయిన్, పథకాలు ఏంటి శాశ్వతం చెప్పండి. అది మరి మిగతా వాళ్ళు కూడా, సామాన్యులు కూడా ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి. పథకాలు అనేది మంచిది కాదు నా దృష్టిలో. అది ఓకే సార్, థ్యాంక్ యూ.